హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బెండకాయ పెరుగు చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా బెండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జిగిరిపోయేంత వరకు బెండకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఈలోగా మనము 1 కప్పు పెరుగుని తీసుకొని అలానే 1/2 కప్పు వాటర్ని పోసుకొని బాగా గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిటికెడంతా ఇంగువ, అలానే మెంతులు, అలానే జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బ్లాక్ అయినంత వరకు వేయించుకోవాలండి. అలా అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి. చివరిలో ఆనియన్స్ని వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వకూడదు, అందుకని ఆనియన్స్ చివర్లో వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి. తర్వాత ఉడికించుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకున్నాక కాసిన్ని వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. అలా అయితే కన్సిస్టెంట్ చూడండి ఎలా వస్తుందో. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పెరుగును వేసుకొని కాస్త దగ్గర పడిన తర్వాత ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ పెరుగు రెడీ అయిపోతుంది.